ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఏపీఎస్సీ గ్రూప్ 2 లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అఫీషియల్ కీ విడుదల చేశారు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏపీఎస్సీ అఫీషియల్ కీని అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఒక వెబ్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ రోజు నుండి మనకు ఇనీషియల్ కీ అయితే అందుబాటులో ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు సెట్ ఏ పేపర్ని అయితే మనకు అఫీషియల్ సైట్లో పెట్టారు. దాంతోపాటు దానికి ఆన్సర్ ఉండేది మనకు ఒక బాక్స్లో ఇక్కడ వీళ్ళు నోట్ చేయడం జరిగింది. సో మీకు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే 2 days టైం ఇచ్చారు, 27th నుండి 29th వరకు. సో 3 daysలో మనకు ఆన్లైన్లో ఇక్కడ మనము అబ్జెక్షన్స్ ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు అని చెప్పి మనకు కీకి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇనీషియల్ కీలో ఏదైనా తప్పులు ఉంటే దానికి సంబంధించి 3 days టైం ఇస్తున్నాము. ఆ 3 daysలో మీరు సైట్లోనే మనకు లింక్ ఇస్తారు, రేపటి నుండి ఇస్తారు 27వ తేదీ నుండి. సో ఏదైనా ఉంటే మీరు ఇక్కడ వాళ్ళకు అబ్జెక్షన్ అయితే పెట్టచ్చు, విత్ ప్రూఫ్ పెట్టాల్సి ఉంటుంది. ఏదైనా మనకు బుక్లో విత్ ప్రూఫ్ దొరికితే సో ఆ బుక్ పేరు, దానికి సంబంధించిన పేజ్ నెంబర్ అవన్నీ పెట్టి సో ఇక్కడ అబ్జెక్షన్స్ పెడితే వీళ్ళు దాన్ని వెరిఫై చేసి కరెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. పోస్టు, వాట్సాప్, SMS, ఫోను, ఇండివిజువల్ సబ్మిషన్స్ చేస్తే అవన్నీ యాక్సెప్ట్ చేయరు అని చెప్పి క్లియర్గా మనకు వెబ్ నోట్లో మెన్షన్ చేశారు. సో మనకు స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిన కీని ఏ విధంగా రిలీజ్ చేశారు అంటే మీకు ఇది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి మన వెబ్సైట్లో. ఏ విధంగా ఇచ్చారంటే సెట్ ఏకి సంబంధించిన పేపర్ ఇచ్చారు. సో దాన్ని స్కాన్ చేసి దానికి సంబంధించిన ఆన్సర్స్ని ఈ విధంగా బాక్స్లో మనకు నోట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నాకు బి సెట్, సి సెట్, డి సెట్ ఉంటుంది. నేను ఏ విధంగా చూసుకోవాలి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సో అన్ని సెట్లలో మనకు సెక్షన్స్ మారుతాయి కానీ సో సెట్ ఏలో ఇండియన్ హిస్టరీ ఫస్ట్ వచ్చింది, సెట్ బిలో చూసుకుంటే మెంటల్ అబిలిటీ వచ్చిండొచ్చు, సెట్ సిలో మీకు వేరే సిలబస్ ఇండియన్ సొసైటీ ఇలాంటివి ఫస్ట్ వచ్చిండొచ్చు. సో క్వశ్చన్స్ అయితే మారవు, క్వశ్చన్స్ సేమ్ ఉంటాయి ఆర్డర్ అనేది. కాబట్టి అభ్యర్థులు మీకు ఏ సెట్ వచ్చింది అంటే ఏ సెక్షన్ వచ్చింది అనేది చూసుకొని సో మీ మార్క్స్ అనేది ఎన్ని వస్తున్నాయి ఏంటి అనేది చూసుకోండి. ఏమైనా తప్పులు ఉంటే అబ్జెక్షన్స్ రైజ్ చేయండి. సో ఈ విధంగా మీకు ఎగ్జాక్ట్గా ఎన్ని మార్కులు వచ్చాయనేది ప్రజెంట్ వచ్చిన కీ ఆధారంగా చూసుకునే అవకాశం అయితే ఉంది. సో మనకు టోటల్గా ఈ పేపర్ మొత్తాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేశారు. సో వెరిఫై చేసుకోండి. ఏదైనా తప్పులు ఉంటే మాత్రం అబ్జెక్షన్స్ అయితే వెంటనే 27th నుండి అంటే రేపటి నుండి అబ్జెక్షన్స్ రైజ్ చేసి 29న క్లోజ్ అవుతుంది. సో అదైతే చూసుకొని అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేయండి. మీ మార్కులు ఎన్ని వచ్చాయనేది కూడా తెలుసుకోండి, కామెంట్ అయితే చేయండి. చాలామందికి మార్కులు అంటే ఫస్ట్ టైం గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలకి అటెండ్ అయ్యే వాళ్ళకి చాలామందికి తెలియట్లేదు. 1/3 అండి ఇక్కడ మనకు నెగిటివ్ మార్క్స్ అనేది 3 తప్పులకు 1 మార్క్ తీసేయాలి. ఓకేనా? సో చాలామంది మేము 100 క్వశ్చన్స్ పెట్టాము, అందులో 50 కరెక్ట్ అవుతున్నాయి, సో మాకు ఎన్ని మార్క్స్ వచ్చినట్టు అని అడుగుతున్నారు. సో 50 కరెక్ట్ అయ్యాయంటే ఇంకో 50 తప్పు అయ్యాయి కదా. సో 3 తప్పులకి 1 మార్క్ చొప్పున తీసేసి లేకపోతే ఇక్కడ మనకు సో 50 తప్పు అయ్యాయి కదా, 50/3 కొట్టండి. సో ఎంత వస్తుందో అన్ని నెగిటివ్ మార్క్స్ అనేవి మనకు వచ్చిన పాజిటివ్ మార్క్స్ నుండి తీసేయండి. సో మనకు ఎగ్జాక్ట్ మార్క్స్ ఎన్ని అనేది తెలుస్తుంది. ఆ విధంగా నెగిటివ్ మార్క్స్ తీసేసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది చూసుకోండి. సో చాలామంది మేము 150 పెట్టాము 40 మార్క్స్ వస్తున్నాయి, క్వాలిఫై అవుతానా అని అడుగుతున్నారు. 40 మార్క్స్ అంటే 40 కరెక్ట్ అయ్యాయి అంటున్నారు. అలా కాదండి, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి, నెగిటివ్ మార్క్స్ తీసేసి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది చూసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే 1:100 రేషియో. సో 1:100 రేషియో అనేది సో ఒక అభ్యర్థి ట్విట్టర్లో పరిగె సుధీర్ గారిని అడగడం జరిగింది. సో మేము గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన అభ్యర్థులము, సో క్వశ్చన్ అనేది కష్టతరంగా రావడం జరిగింది, సో రేషియో ఏమైనా పెంచే అవకాశం ఉందా అని చెప్పి. సో 1:70 నుండి 1:100కి పెంచే అవకాశం ఏదైనా ఉందా అని చెప్పి అడగడం జరిగింది. సో పరిగె సుధీర్ గారు సానుకూలంగా స్పందిస్తూ సో మేము చైర్మన్ గారితో మాట్లాడి దాని మీద ఏదైనా నిర్ణయం తీసుకుంటాము, సో అప్డేట్ ఇస్తాము అని చెప్పి ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. మార్నింగ్ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది, ఈరోజు ప్రిలిమినరీకి వస్తుంది అని చెప్పి. సో దానికి కూడా చాలామంది అభ్యర్థులు 1:50 కాకుండా 1:100 వచ్చేలా ప్రయత్నించండి అని చెప్పి కూడా ఇక్కడ ట్విట్టర్లో ట్వీట్స్ అయితే చేస్తున్నారు. సో ఇలా చేసిన ఒక అభ్యర్థికి రెస్పాండ్ అయ్యి మ్యాక్సిమం ట్రై చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో మీరు కూడా ఈ విధంగా అడగండి, ఏదైనా మీ డౌట్స్ ఉన్నా కూడా, లేకపోతే ఈ రిక్వెస్ట్ అయితే పెట్టుకోండి 1:100 కావాల్సిన అభ్యర్థులు. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఉన్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. సో మనకు 2 నుండి 3 రోజులు టైం ఉంది అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి. 1:100 రేషియో అడగండి ట్విట్టర్లో.
అఫీషియల్కి వెబ్సైట్లో పెట్టడం జరిగింది. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని మీ మార్కులు తెలుసుకోండి, నెగిటివ్ మార్క్స్ తీసేసి. సో ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.